వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. కేటీఆర్ అరెస్ట్ పై రకరకాల వాదనలు వినపడుతున్నాయి. ఆల్రెడీ గవర్నర్ దగ్గర నుంచి కూడా లెటర్ వచ్చేసింది, పర్మిషన్ వచ్చేసింది. అయితే ఈ నేపథ్యంలో అరెస్ట్ కి నేను రెడీ అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. సరేనా, అలాగేలే కానీ అలాగే కానిద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటారా? మరి ఏం జరగబోతుందా అనే విషయాల్ని మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ కోరికను మన్నిస్తారంటారా ఈసారి? ఇక్కడ కొన్ని ఫార్ములా రేసు ఆ కార్ల విషయంలో కేటీఆర్ గారిని కొంచెం అందులో లాగినట్టున్నారు. వాళ్ళు ఏదైనా ప్రాథమిక ఆధారాలు లభించి ఉంటాయండి. డెఫినెట్ గా ఎక్కువ మిస్టేక్ జరుగుద్ది, జరగకుండా ఉండదంటూ కొన్ని విధానాలు పాలసీలు తీసుకున్నప్పుడు, కొన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడో చోట మిస్టేక్ దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. ఆ విషయంలో ఆయన ఇబ్బంది పడొచ్చేమో అనుకుంటున్నాను నేను. అయితే వీళ్ళు అరెస్ట్ చేస్తాం చేస్తాం అంటారు కానీ చేయరు. అతను అలాగే ఆ రకమే టెన్షన్ లో పెడతారు అనుకుంటున్నాను. ఇప్పుడు అరెస్ట్ చేస్తాం చేస్తాం అంటే గబక్కన ఒకసారి చేస్తారు అనుకోండి, జైలుకి వెళ్ళిపోతాడు. బెయిల్ ఇచ్చిన వెంటనే ఊరేగింపుతాడు వచ్చేస్తాడు ఇంటికి. ఇది ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యన. జైలుకి వెళ్ళి వచ్చిన రాగానే అది ఇప్పుడు దేశం కోసం పోరాడి, రాష్ట్రం కోసం పోరాడి, తప్పు లేకుండా జైలుకి వెళ్ళి ఇలాంటి వాటి మీద బయటకు వచ్చారని కూడా అతను స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తే దానికి ఒక అర్థం ఉంది. అంతేగాని 1,00,000 కోట్లు కొట్టి జైలుకి వెళ్ళి, లేకపోతే ఒక థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఎవరో చనిపోతా కేసు కడితే ఆ పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ అక్కడికి వెళ్ళి చేసిన దానికి జైలుకి వెళ్ళినా, లేకపోతే ఇలాంటి జనాలకి అనంత బాబుని చంపిన కూడా అలాగే ఊరేగింపుగా అనంతబాబు జమునోడి దగ్గరికి వెళ్ళి ఇంటి డెలివరీ ఇచ్చాడు. పైగా అతను మామూలుగా వదిలేసి పోవాలి. చూసారా అతను ఎంత మంచోడో, ఇంటికి పంపించండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, కొట్టి చంపేసి పోతారు. వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. అతను అలా పోకుండా జాగ్రత్తగా పొట్లం కట్టి ఇంటికి పంపించండి. అతనికి ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వెళ్ళి ఆ పంపిస్తాడు. అదే ఆ బరితెగింపు. ఆ బరితెగింపుని, ఆ కొవ్వుని, ఆ పొగర్ని దించాలండి. ఈ ప్రభుత్వం ఇంకా దించడం మొదలు పెట్టలేదు. ఇలాంటి జరిగినప్పుడు కూడా ఊరేగింపులు అలవాటు అయిపోయినాయి వాళ్ళందరికీ. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అని వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. అందుకని జగన్ కూడా నన్ను చేయండి చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. నేను జైల్లో కూడా టచ్ చేసుకుని ఉంటాను, నన్ను చేయండి చూద్దాం అంటున్నాడు. ఈ జైలుకి వెళ్ళడానికి ఎందుకు సార్ అంత తహతహలాడిపోతున్నారు? అదే జైల్లో పడితే గొడవ ఉండదు. రేపు పొద్దున మళ్ళా ఆడతలు ఇచ్చేస్తారు, గవర్నమెంట్ వస్తే పదవులు ఇస్తారని లెక్కలకి. ఆహా. ఇలాంటివి ఏవో ఉన్నాయి. అంచేత జైలుకి వెళ్ళిపోవడానికి, అందులో కూడా ఫుడ్ బాగుంటుందండి జైల్లో, మంచి బాగా ఉంటారు వాళ్ళు. వీళ్ళకైతే ఇంకా స్పెషల్ గా తెప్పించేస్తారు అన్ని. అందుకని బయటికి గోల ఎందుకురా బాబు, అక్కడే కూర్చుందాం అనుకుంటున్నారు. అక్కడ అక్కడ అన్ని బాగానే ఉంటున్నాయి బ్రహ్మాండంగానే. 5 స్టార్ హోటల్ లాగా. అసలు మామూలుగా అయితే జైల్లో మనిషికి ఏదైతే మనకు తెలియకుండా మనం అనుభవిస్తూ ఉంటామో స్వేచ్ఛ అనేటువంటిది, మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనం ఒక స్వేచ్ఛను అనుభవిస్తున్నాం, మనకు తెలియదు. ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఆ పదార్థం కనపడదు మనకి, కానీ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మామూలుగా అయితే జైల్లోకి వెళ్తే ఆ శిక్ష ఏంటంటే మీ స్వేచ్ఛ మొత్తం కోల్పోతారు. మీ ఇష్టమైన మీరు ఉంటాం కుదరదు. మీకు కొన్ని హక్కులు ఉంటాయి కానీ స్వేచ్ఛ ఉండదు అక్కడ. మీకు అర్థమైందా? స్వేచ్ఛకి హక్కులకి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే మీరు శుభ్రంగా రోజు 2 పూటల స్నానం చేయడానికి, తినడానికి ఇలాంటి హక్కులు కొన్ని ఉంటాయి అక్కడ. మీరు జీవించే ఇలాంటి ఉంటాయి కానీ స్వేచ్ఛ మీ ఇష్టమైనట్టు తిరగడానికి ఇలాంటి అన్నిటికీ ఉండదండి. మీరు అసలు జైల్లోకి వెళ్ళినట్టే మొలతాడు తీసేస్తారు తెలుసా మీకు? మగోళ్ళకి కట్ చేస్తారు, మొలతాడు కట్ట ఏమి ఉండవు. ఇలాంటివన్నీ చేస్తారు అక్కడ. వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. వాళ్ళకైనా ధూమపానం, మద్యపానం ఇలాంటి అలవాట్లు ఉంటే అన్ని వదులుకోవాలి. అంటే వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారో తెలియదు కానీ మామూలుగా అయితే అన్ని వదులుకోవాలి. ఇలాగ అనేక ఆంక్షలు ఉంటాయి. కానీ అలాంటి ఆంక్షలు ఏమి అమలు చేయట్లేదేమో మామూలు నార్మల్ ఖైదీలు తప్ప పెద్ద పెద్ద వాళ్ళకి అమలు చేయట్లేదేమో అని ఒక అనుమానం ఉంది అందరికైనా. కాబట్టి వాళ్ళు అనుకుని అక్కడే బాగుందిరా బాబు అనుకున్నారు. కవిత గారి మీకు విషయంలో చాలా ఎగ్జామ్షన్స్ అంట సార్. నీకు అదేనండి, అక్కడ పరపనాగ్రహారం అని బెంగళూరు జైల్లోని శశికళకి వాళ్ళ ఇంట్లో కన్నా బాగా చేసేవారంట. వాళ్ళ ఇంట్లో కూడా ఆవిడకి పని మనుషులు చేస్తామండి, తెస్తామండి అని ఇసుక్కుంటారు. ఏంటి పని మనుషులు కూడా ఇసుక్కుంటారు కదా మనకి. ఇప్పుడు ఆ పదే పదే ఆత్మానం
ఆ తడి కొట్టేయండి, శుభ్రంగా మూలలు మచ్చలు ఉన్నాయి, లేకపోతే టేబుల్ క్లీన్ చేయండి, లేకపోతే గిన్నెలు సరిగ్గా కడుగున్నాం అనుకో, చేస్తామండి, ఇంకా ఆత్మాను ఇదే పనేటండి అని సమాధానం చెప్తారు మనకి. ఆ జైల్లో అవును. అలా లేదు. పరపరాగ్రహారంలో ఆవిడ అడగకుండా నన్ను చేసి పెట్టించుకోరు. అలాగే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరు కూడా అలా చేశారని డౌట్ నాకు. కాబట్టి వాళ్ళకి అందుకుని అదే బాగుంది, ఇల్లు కంటే జైలు పదిలు అనుకుంటున్నారు వాళ్ళు, అక్కడ పోదామని చూస్తున్నారు అందరూ. అదే జ్వరం ఏమైనా వచ్చిన అన్నట్టు ఏ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాను, వీళ్ళకి బయట ఉన్నప్పుడు వీళ్ళకి హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది, లోపలికి వెళ్తే జైల్లోకి వెళ్తే సుఖపడిపోతారని చెప్పి ఆగుతున్నాడేమో డౌట్ నాకు. అని చేత ఇక కేటీఆర్ గారు కూడా రా రా నన్ను ఎప్పుడు చేసుకుంటా చేసుకో అంటాడు. అతనికి సరదాగా ఉంది ఒకసారి వెళ్ళాలండి. ఆ? ఇది పరిస్థితి. కాబట్టి చెయ్యొచ్చు చేయకపోవచ్చు. అంటే గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము వదిలేసామన్నట్టుగా చూపిస్తారు బొమ్మ. ఆయన విచారణ పేరుతో పిలుస్తారు, రేపు మాపో లేకపోతే ఇవాళ పిలిచిన పిలుస్తారు. నేను అనుకోవడం శుక్రవారం నాడు పిలుస్తారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే శుక్ర శని ఆదివారం అదే అది అదో ముహూర్తం, శుక్రవారం నాడు అరెస్టులకి ముహూర్తం పెడతారండి. తీసుకెళ్లి విచారణ చేస్తారు, లేకపోతే ఇవాళ రేపు పిలిచారనుకోండి 4 రోజులు అందంగా రోజు విచారణ చేస్తారు, రోజు రమ్మంటారు. శుక్రవారం రాత్రి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి వైద్య పరీక్షలకు పంపించి అక్కడి నుంచి జడ్జి గారి దగ్గర రాత్రి ఇంటికి వాళ్ళు కూడా ఇసుక్కుంటా లెగుతారు, తిట్టరా బాబు అర్ధరాత్రి కూడా అంకమ్మ శివాలని చెప్పేసి ఆ కూర్చుని వాళ్ళు కూడా ఆ నిద్ర మాత్రం టకాలమని 14 రోజులు రిమాండ్ వేసి పడతారు. తర్వాత సంగతి తర్వాత చూసుకోండి, బెయిల్ వేయలేడు. ఒక అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఎగ్జామ్షన్, వాళ్ళు క్వాష్ అడిగితే బెయిల్ ఇచ్చారు, అది వెరైటీ. ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏమైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అనేటువంటిది మన చట్టంలో ఉంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అంటారు. కానీ ఒకసారి చేతులు, మన మిషన్ దగ్గర టైలర్ బట్టలు ఇచ్చినప్పుడు చేతులు కొరసగా కుట్టేస్తాడు. అలాగే కానూన్ కా హాత్ కూడా అప్పుడప్పుడు కొరసుకో ఉంటాడు అందరూ, దగ్గర కంటే వెళ్లకుండా ఆగిపోతుంది. జగన్మోహన్ ఇంటికి వెళ్లకుండా ఆగిపోయి చూడండి చేతులు. చట్టం యొక్క చేతులు జగన్మోహన్ రెడ్డిని పట్టుకోలేకపోతున్నాయి, అక్కడ దాకెళ్ళి ఆగిపోతున్నాయి. అలాగే ఇక్కడ కూడా జరగచ్చు. రైట్ సార్, విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక